సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ గెలవాలని అడుగుపెట్టిన టీమిండియా మొదటి మ్యాచ్లోనే అద్భుత విజయం సాధించి ముందడుగు వేసింది. కానీ రెండో మ్యాచ్లో మాత్రం భారత స్టార్ బ్యాట్స్మెన్లు అందరూ విఫలమవడంతో షాకింగ్ ఓటమిని చవిచూసింది. ఇప్పుడు టీమిండియా సిరీస్ గెలవాలి అంటే వరుసగా రెండు మ్యాచ్ల్లో భారత జట్టు గెలవాలి. కాబట్టి మూడో మ్యాచ్ టీమిండియాకు చాలా ముఖ్యం. ఇక ఈ మ్యాచ్ నవంబర్ 13న సెంచురియన్లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కానుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ మీద పట్టు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మను జట్టు నుంచి తప్పించే అవకాశం కనిపిస్తోంది. ఈ సిరీస్లో జరిగిన రెండు మ్యాచ్ల్లో వరుసగా అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. గత ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓపెనర్గా అదరగొట్టి ప్రదర్శన చేశాడు. గత ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓపెనర్గా అదరగొట్టే ప్రదర్శన చేశాడు అభిషేక్ శర్మ. పరుగుల వరద పారించాడు. దాంతో బీసీసీఐ అతనికి ఇండియా జట్టులోకి చోటు కల్పించింది. ఈ ఏడాది జరిగిన జింబాబ్వే సిరీస్తో అంతర్జాతీయ టీ20 క్రికెట్లోకి అడుగుపెట్టిన అభిషేక్ శర్మ మొదటి మ్యాచ్లో విఫలమైన రెండో మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. దాంతో అభిషేక్ భారీగా పరుగులు చేసి రికార్డులు క్రియేట్ చేస్తాడని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మిగిలిన మ్యాచ్లతో పాటు ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన టీ20 సిరీస్లో కూడా అభిషేక్ పూర్తిగా నిరాశపరిచాడు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్లో కూడా వరుసగా రెండు మ్యాచ్ల్లో విఫలమయ్యాడు. మొదటి మ్యాచ్లో 7 పరుగులు చేసిన అభిషేక్ రెండో మ్యాచ్లో 4 పరుగులకే అవుట్ అయ్యాడు. అతను త్వరగా అవుట్ అవ్వడం జట్టు మీద ప్రభావం చూపిస్తోంది. అందుకే మూడో మ్యాచ్లో అభిషేక్ శర్మని తప్పించి అతని ప్లేస్లో జితేష్ శర్మ లేదా రమణదీప్ సింగ్ ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. మరి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎలాంటి మార్పులు చేస్తాడా అన్నది చూడాలి. ఇక రెండో మ్యాచ్లో గెలవాల్సిన స్టేజ్కి వచ్చి ఓడిపోయింది టీమిండియా. రెండో టీ20లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో భారత్పై గెలిచింది. దాంతో 4 టీ20ల సిరీస్ రెండు జట్లు 1-1తో సమానంగా నిలిచాయి. ఇక రెండో మ్యాచ్లో టీమిండియా 20 ఓవర్లో 6 వికెట్లకు 124 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 45 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. 4 ఫోర్లు, 1 సిక్స్ మెరుగ్గా ఆడాడంతే. అనంతరం టార్గెట్ కోసం దిగిన సఫారీ జట్టు 19 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసి విజయం సాధించింది. కోయర్జీ 9 బంతుల్లో 19 పరుగులు నాటౌట్, 2 ఫోర్లు, 1 సిక్స్ చేసి కీలక పరుగులు చేశాడు. అలాగే స్టబ్స్ కూడా పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. మరి మూడో మ్యాచ్లో టీమిండియా తిరిగి పుంజుకొని విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.